హే గైస్ ఈరోజు సిద్లగుట్ట అయితే పోతున్నాం. సిద్లగుట్ట మస్తున్నారా హీరో లెక్క. సిద్లగుట్ట పోదామని చెప్పి వాన అయితే చాలా అయింది. వర్షం పడుతుంది లైట్గా, మీకు ఏర్పడతలేదు. వాన కాదు తుఫాన్ వచ్చిన ఇలా సిద్లగుట్ట పోవుడే. స్పెషల్ పెట్టుకుంటారా షోగట మనోడు షోక్ మనోడి కోసం కామెంట్ చేయండి కింద. పులి లొకేషన్ ఎక్కడ మిస్ అవుతున్నారా? అరే ఇవ్వకుండా తినద్దురు అట్లా. చిరుత పులిలు ఏమన్నా చూడాలనుకుంటే మీరు సిద్దులగుట్ట రాదు, బండలలో ఉంటాయి. అది ఏ జూ ఫారెస్ట్ అది ఇది ఏది అవసరం లేదు. హే గైస్ ఈరోజు సిద్దులగుట్ట అయితే పోతున్నాం. సిద్దులగుట్ట ఏమన్నా అంటారా? ఆర్మూర్లో ఉన్నది సిద్దులగుట్ట, నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండలం అవుతున్నది. సిద్దులగుట్ట పోదామని సిరికి వాన అయితే చాలా అయింది. వర్షం పడుతుంది లైట్గా, మీకు ఏర్పడతలేదు. వాన కాదు తుఫాన్ వచ్చిన ఇలా సిద్దులగుట్ట పోవుడే. అంతే తగ్గేదలే. ఏమంటారా? ఓడే మొత్తం అంతే, వర్షంలో కూడా ఓడే. చలో చూడండి. గుద్దాలు అత్తలో కూడా లైన్ పెడుతుంది. చలో చలో సిద్దులగుట్ట వాన పొట్టు పడి ముగ్గురు హీరోస్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు సిద్దులగుట్ట మీద? హీరో మెసేజ్ చేయండి. స్పెషల్ పెట్టుకుంటారా? అరే బాప్రే, చూస్తా వరుడికి ఏదో బాధలు నువ్వు ఎందుకు పెట్టుకుంటావు స్పెట్స్? షోగట మనోడు షోక్ మన లంగా నన్ను అడగారా ఎందుకు పెట్టుకుంటాను? నువ్వు ఆడకుంటారా? నువ్వు ఆడకుంటే స్పెట్స్ పెట్టుకుంటాడు వాడైనా. అంతేనా కాదు ఫ్రెండ్స్, మనోడికి బాధలు ఉన్నాయట. అవి బాధలతో కళ్ళకి నీళ్ళు వస్తాయి కదా, అవి కనబడుకుంటే స్పెట్స్ పెట్టుకుంటాడు. కళ్ళకి నీళ్ళు రావని మనోడు బాధతో రెడ్ అయితే అట కళ్ళకు. మనోడి కోసం కామెంట్ చేయండి కింద. అంటే సాయిబాబా గుడి ఈడికి కూడా ఒకసారి రావాలా మనం. మంచిగా ఉంటుంది లొకేషన్ ఈడ కూడా. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 సాయిబాబా గుడికి పోదాం. క్షత్రియ కాలేజ్, ఇది ఇంజనీరింగ్ కాలేజ్ క్షత్రియ. అదే నెక్స్ట్ స్కూల్ మనవాడు చదువుకున్న హై స్కూల్. తీరా అంటే ఇది గుర్తుపట్టరు తీరా అన్న వాళ్ళని చదువుకున్న వాళ్ళు ఉంటుంది మనల్ని. సిద్దులగుట్ట అనేది మనకి నిజామాబాద్ రూట్కే ఉంటుంది. ఇది సిద్దులగుట్ట
గాయస్ మీకు లవ్ స్టోరీ సినిమాని అయితే తెలుసు కదా. సో అందులో కొంత షూటింగ్ అయితే ఇక్కడ ఆర్మూర్లో చేసిర్రు. అందులో కొద్దిగా పాట అయితే ఇక్కడ సిద్ధులగుట్ట పైన అయితే చేసిర్రు. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయి, చూడండి. చూసిరు కదా గైస్. అట్లానే సిద్ధులగుట్ట పైన రీసెంట్గా పులి అయితే వచ్చి ఉండే. అది వచ్చేసి బండల మధ్యన అయితే జాక్కొని ఉండే. అది ఇంకా ఉన్నదో లేదో కూడా పులి అది ఉన్నదా లేదో తెలియదు, ఉన్నదా అంటున్నారు, కన్ఫర్మ్ తెలియదు. మనోడు చూసాడు, మనోడు వ్యూ చూడు రీ. గైస్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్. నువ్వు కొడితే నేను కొట్టి వేరే నారా దర్శనం దర్శనం ఇది లైన్ ఇట్లానా అట్లానా ఇంతే ఉన్నది ఇటు బోర్డు. దీంతో 4వ సారి నేను రావడం సిద్ధులగుట్ట 4 times గైస్. దీంతో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మనోడు. బట్ ఒక్కడిని వచ్చిన అమ్మ అయితే అదో కాదు, జేసీ అమ్మ అని చెప్తున్నా. ఇట్లుంటుంది మంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇట్లా దిగిపోతాం, మెట్లుంటాయి కిందకు, వాళ్ళు అట్ట వస్తారు. ఎట్లా ఇట్లానే పోవడం పోట్లేరా ఇదే. ఇప్పుడు ఎక్కువ మంది ఇదేం కూడా ఇది వచ్చేసి శివాలయం అంటే ఇట్లా కూడా ఎంట్రీ ఉంటుంది అన్నమాట. ఈరోజు క్లోజ్ చేసేది ఇది. మండే ఎందుకు క్లోజ్ చేసేది అర్థమైతే నాకు. ఇది శనివారం ఉండాలి, ఓపెన్ ఉండాలి. ఇది శనివారం మస్తు మంది ఉంటారు. ఈ రోజు వర్షం పడని చెప్పేసి రాలేదు, వర్షం పడ్డది బాగా రాలేదు అనుకుంటా ఈరోజు. ఇంకోటి పోయి మరి ఆడు ఏ అన్న ఓ అన్న గుళ్ళ ఫోన్ బంద్ చేయంటే ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా దా దా వ్యూ పాయింట్ వస్తున్నది. అది ఏం ఊరేమో అని అమ్మ వస్తున్నది. సిటీ వ్యూ ఇదంతా, ఇదంతా సిటీ వ్యూ గ్యాస్. సిటీ ఆగరాజరా వచ్చేటోళ్ళు ఏందిరా అంటే 5 బండలు ఒకటి పెడితే మీ కోరిక నిజమవుతుందంట. అందరూ ఇట్లా పెట్టారు అంటే అక్కడ అట్లా పెట్టాలా, పెడితే నా కోరిక ఫలిస్తుంది అన్నమాట. గాలి వస్తేనే, గాలి వచ్చినా పడద్దురా. మేము వచ్చినప్పుడు అదే దేవుడు మహత్వం అంతేనారా. అంతే వచ్చినప్పుడు అట్లా వచ్చినాం. అరే ఓపెన్ యాక్చువల్గా అదే ఓపెన్ పాయింట్ రానుంచడం వాళ్ళు యాక్చువల్గా చెప్తానంటే ఉన్నారు దండ ఉన్నారు లోపల వీడియో మళ్ళీ తీరాలనుకుంటా. అక్కడికి ఎందుకంటే బొమ్మలు మళ్ళీ తింటారు మళ్ళీ. ఓకే గైస్ ఏంటంటే కొబ్బరికాయ డాక్టర్ కొబ్బరికాయ లోపల పూజలు ఉంటారు. ఇట్లా ఫోన్ పూజ చేయడం ఇక్కడ నుంచి ఫోన్ బంద్ చేసే నుంచి. సో ఇక్కడ మనం శివుని అయితే వీడియో తీయలేము గైస్. ఇక్కడ మనం మొబైల్ అయితే లోపల పెట్టేసినాం. ఇక్కడ పంతులు ఇట్లా పూజ చేస్తున్నారని మనం అయితే వీడియో తీయలేము. సో కొద్దిగా ఏమనుకోకండి.
ఎగ్జిట్ పెట్టారు ఇట్లా. ఇక్కడ సిద్ధుల గుట్టకైతే చాలా మంది అయితే వస్తారు. మేము వెళ్ళింది అయితే మండే రోజు. సో మేము కొంచెం ఎర్లీగా వెళ్ళినాం కాబట్టి అంతానం రష్ అయితే లేదు. ఇంకా కొంచెం 11-12 అయితే మాత్రం చాలా రష్ అయితే ఉంటారు. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం ఎర్లీగా ఇస్తే అయితే బెటరు. సో ఇక్కడ కింద కూడా దేవుడు అయితే ఉన్నారు. సో మేము ఇక్కడ కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని గంట కొట్టేసి ముందుకైతే వెళ్ళినాము. లోపల పూజారీలు ఉంటారు. ఖడ్గం ఉంది, దేవుడు ఏదో అర్థమైంది నాకైతే. దేవుడు అయితే అందరు దేవుళ్ళే. ఇక్కడైతే కాలభైరవ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ ఎన్నో శివుని లింగాలు అయితే ఉన్నాయి. అట్లనే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. స్వామి అయితే పూజారి ఉన్నారు. ఇంట్లో అయితే లేవు. ఫస్ట్ ఇటు చేసుకొని అటు ఇటు వెళ్ళిపోదాం. ఇక్కడైతే మచ్చేంద్రనాథుడు ఉన్నాడు. ఇక్కడైతే యమలింగం అయితే ఉంది. ఇక్కడైతే మేము వెళ్తున్నాము. ఇది వచ్చేసి యమలింగము. ఇక్కడ అలాగే చాలా లింగాలు అయితే ఉన్నాయి. అలాగే రామాలయం కూడా పక్కనే ఉంది. సో మీకు చూపిస్తావాన్ని. ఎగ్జిట్ రాయది కూడా అయితే ఇక్కడ లొకేషన్ మొత్తం బంగారు. ఎక్కడ మిస్ అవుతున్నారా? గబ్బిలాల్ ఏం రా. సో ఇది వచ్చేసి ఏ దేవుడు అంటే పేరు దత్తాదేవ నమ. క్లియర్ ఇంకా ఇక్కడ బండల మధ్యలో మొత్తం గుహలాగా ఉంటది. సో ఈ గుహల మధ్యలో దేవుళ్ళు అయితే కొలువై ఉంటారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంటది. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జిట్ కావాలి బయటకి. లోపలికి వచ్చాము ఇట్లా ఎగ్జిట్. ఇక్కడ నుంచి బయటకు వచ్చాక మేమైతే రామాలయంకి అయితే వెళ్తున్నాము. సో రామాలయంకి వెళ్ళైతే మేము దర్శనం అయితే చేసుకుంటాము. అన్నదానం అయితే 12 స్టార్ట్ అవుతుందట. సో ఈ హంటి గారు అయితే మనకు చెప్తున్నారు అన్నదానం అయితే 12 స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడైతే త్రాగునీరు అని బావి ఉంది. చూడండి ఇది ఎట్లా ఉందో. ఎంత ప్యూర్ ఉన్నాయి. ఇదైతే రామాలయము. ఈ రామాలయానికి అయితే మేము వచ్చినాము. పక్కనే ఉంది ఇదైతే రామాలయము. అన్నదానం ఇంకా స్టార్ట్ చేయాలన్నట్టు ఆయన ఎరా రాయిస్ 12కి స్టార్ట్ అంట. 12కి అన్నదానం స్టార్ట్ అంట. చూద్దాం. ఓం నమః శివాయ. రేపు ఎక్స్ప్లెయిన్ చేయరా. చెప్తున్నా కదా కొద్ది చెప్తున్నా. టెంపుల్
అయ్యప్ప టెంపుల్. ఇది వచ్చేసి అయ్యప్ప టెంపుల్ గైస్. అలాగే ఇక్కడ చాలా మంది దేవుళ్ళు అయితే ఉన్నారు. సో ఇక్కడ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, అట్లనే చాలా లింగాలు ఉన్నాయి, రామాలయం ఉంది. ఇక్కడ చాలా బాగుంది గైస్. ఇక్కడ సో నా తెవి అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది గైస్. ఇక్కడ చాలా మంచి వ్యూ ఉంది, అట్లనే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది ఇక్కడ ఈ గుట్ట నుంచి మొత్తం ఆర్మూర్ ఆ వ్యూ అంతా కనబడుతుంది గైస్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి గైస్. దీని గురించి సంబంధించిన హిస్టరీ అంతా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వకుండా తినద్దు అట్లా ఎంతాను చేతిలా గింతేనారా ఇచ్చుడు అంటే మరి నాకు ఇంత ప్యాకెట్ అంతా కదా చేసినావు కాదు మొత్తం వాడే తిన్నాడు వాడు ఆడినాడు దాని అవుదాని ఏంటిది రాదు యోగా స్థలం. యోగా స్థలమా? పోయి యోగా మెడిటేషన్ చేస్తే మస్తు రిలీఫ్ ఉంటుంది నాకు బ్రెయిన్. దర్శనం కంప్లీట్ పోతున్నాం ఇక. అయితే మస్తు పీస్ఫుల్ ఉంది. వెళ్తున్నాం టీసీ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. గొట్టు భీమ్గల్ కాలేజ్ మన అప్లికేషన్ రాసిచ్చినాం కదా, వెళ్తున్నాం. వాళ్ళకి ఎట్లా తెలుసురా నువ్వు అప్లికేషన్ రాసింది? అవును నేను రాసిన వాళ్ళగా. నడు చలో. చిరుత పులిలు ఏమన్నా చూడాలనుకుంటే మీరు సిద్ధులగుట్ట రాని, బండలల్లో ఉంటాయండి. ఏ జూ ఫారెస్ట్ అది ఇది ఏది అవసరం లేదు. అన్ని బండలల్లో అవి చిరుత పులిలు అవి అన్నీ ఉంటాయి. ఏమంటాము అంతే అంతే అడుగు గైస్. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ కాకున్నాడు కదా, కాక 20 రూపాయలు తీసుకుంటాడు, మాకైతే తీసుకోలేడు. కాకగా మేము విఐపీ లెక్క ఉన్నామేమో. తీసుకోలేదు. మార్నింగ్ చూసి భయపడ్డాడు, ఎన్నుకొని చూసాడు. దానిడు ఈయన చూసి భయం పట్టినాడు. 20 రూపాయలు కూడా తీసుకున్నాడు. దీనికి ఎక్కాలంటే అది 20 రూపాయలు కట్టాలా. వెహికల్ తీసుకోవాలంటే వెహికల్. సో గాయ్స్ సిద్ధులగుట్టన అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్ బాయ్. మస్తున్నారా హీరో లెక్క. మామూలు ఫేమస్ కావా. ఎడుకొస్తున్నావు ఎడుకొస్తున్నావు ఎడికి ఎర్రా ఏడుకొస్తున్నావురా? కిడ్నాప్ చేస్తున్నాను తెలుసా నేను. మా అత్త వస్తాయి.